హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనుశ్రీ వ్లాగ్స్. ఈరోజు పాలతో అత్తరాసలను అయితే తయారు చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంట్లో అత్తరాసల పిండి అయితే టూ మంత్స్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. అది ఇంట్లో అలాగే ఉండిపోయింది. ఇట్లా పాకం అయితే గట్టిగా ఉంది ఫ్రెండ్స్. దీన్ని అయితే ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. దాంట్లోకి ఒక 10 రూపీస్ పాల ప్యాకెట్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. పాలనైతే దాంట్లో వేసుకొని చేతితో స్మాష్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు మనకు దోశ పిండి బ్యాటర్ వచ్చేలాగా దాన్ని బాగా పూర్తిగా చిన్న చిన్న ఉండలు కూడా ఏమీ లేకుండా బాగా అది చూడండి ఫ్రెండ్స్. దాంట్లో చిన్న చిన్న ఉండలు ఉంటాయి ఫ్రెండ్స్. ఎందుకంటే అత్తరాసల పాకం అంటే బియ్యం పిండితోనే కదా ఫ్రెండ్స్ చేస్తాము. ఆ ఉండలు లేకుండా చేసుకొని ఇలాగ దోశ పిండి వేసినట్టు ఇలాగ ఆయిల్లో అయితే వేయాలి ఫ్రెండ్స్. అవి చక్కగా పైకి వస్తుంది ఫ్రెండ్స్. అత్తరాస చక్కగా అది పైకి ఇలాగైతే వస్తుంది ఫ్రెండ్స్. దీని లోపల మనం పాలు వేసినందువల్ల మెత్తగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ఇలాగ ట్రై చేయండి ఫ్రెండ్స్. స్మూత్గా అత్తరాసల పాకం ఎప్పుడైనా మీకు గట్టిగా వచ్చిందంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. లైక్ చేయండి ఫ్రెండ్స్.